Audio Jungle. Audio Jungle. కాకినాడ రూరల్ కష్ట సమయంలో అండగా నిలవాల్సింది పోయి సొంత పార్టీ నేతలే తనను వెంటాడుతూ చంపేస్తామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి ప్రభాకర్ ఇంద్రపాలెం గ్రామానికి చెందిన కౌముజు నెహ్రూ బారి నుండి రక్షించమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును పోలీసు అధికారులను తెలుగుదేశం పార్టీ కార్యకర్త గీసాల వెంకటేశ్వరరావు వేడుకున్నారు. ఈ మేరకు రమణయ్యపేటలోని రాష్ట్ర కార్యదర్శి వివైదాసు కార్యాలయంలో గీసాల వెంకటేశ్వరరావు ఒక స్వీయ వీడియోలో తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తాను కొంత సొమ్మును తమ బంధువుల భూమిపై తనఖాగా ఇచ్చానని, సదరు బాకీ వసూలు నిమిత్తం భూమి సర్వే చేయించుకోవాలన్నానని, సదరు సర్వే కాగితాలు కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెంకు చెందిన కౌముజు నెహ్రూ చూశారని, అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ కటకంశెట్టి ప్రభాకర్ తో కలిసి సదరు భూమిని కాజేసే ప్రయత్నంగా తనకు పలుమార్లు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని, అలాగే ఒక అజ్ఞాత వ్యక్తి 2 టౌన్ సిఐ అని చెప్పి ఆగస్టు 23న రాత్రి 10 గంటలకు సమయంలో 9989979676 ఫోన్ నెంబర్తో ఫోన్ చేసి, నేను 2 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐని, ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు, నువ్వు సర్పవరం భూమిలో బిలాంగ్స్ టు వెంకటేశ్వరరావు అని బోర్డు ఎందుకు పెట్టావు అని 8520889597 ఈ నెంబర్ నీదేనా అని గద్దిస్తూ ఫోన్ ద్వారా బెదిరింపు మాటలు మాట్లాడుతూ తనను భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా మరలా ఇప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్ కి వస్తావా లేదా మమ్మల్ని మీ దగ్గరకు రమ్మంటావా అని బెదిరించాడని తెలిపారు. ఇంటికాడ ఉంటే ఇప్పుడు నేను జీపేసుకుని రానా అని చెప్పి అన్నారు సార్. నేను ఇప్పుడు మీరు వచ్చినా సరే రానని చెప్పాను. నాకు ఆ రోజు నుంచి అతను ఫోన్ చేసిన కాడి నుంచి మరో 5 సార్లు మరో రోజు చేశాడు, మరో 5 సార్లు మరో రోజు చేశాడు. తర్వాత కటకంశెట్టి ప్రభాకర్ అతను కుమారుడు మొన్న నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే సర్పవరం అతని కుమారుడు స్టేషన్లో ఉన్నాడు. నా చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి సర్పవరం పిఎస్కుండి నా వెనక చూసి కారు వేసుకుని నా చుట్టూ సర్పవరం జంక్షన్లో నుంచి గైగల్పాడు సెంటర్ వరకు 2 రౌండ్లు తిరిగాడు. మళ్ళా వలసబాగల నుంచి వాకల్పూడి సెంటర్ వరకు 2 రౌండ్లు తిరిగాడు. అతని వలన నాకు ప్రాణహాని ఉందని నేను భయపడి పక్కకి వెళ్ళిపోయి నేను 2 టౌన్ సిఐ గారిని నిన్న కలవటం జరిగింది. సిఐ గారు ఖచ్చితంగా వాళ్ళు ఎలా చేశారని ఫోన్ చేసి 2 టౌన్ సిఐ గారి పేరు వాడుకున్నారని, ఆ భాషను పోలీసుల వ్యవస్థకి అవమానం అని చెప్పి నేను ఫిర్యాదు చేయటం జరిగింది. సిఐ గారు పిలుస్తానమ్మా, రేపు కానీ ఎల్లుండి కానీ పిలుస్తానని మాకు మాట ఇచ్చారు. తప్పగా 2 టౌన్ సిఐ వాడుకున్నట్టే అని చెప్పి సిఐ గారు అన్నారు. ఆయన మీద మాకు నమ్మకం ఉంది, మాకు న్యాయం చేస్తానని మాట ఇచ్చారు. నన్ను భయభ్రాంతులకు గురి చేసి ఆ బోర్డు బిలాంగ్స్ టు సైట్ నాదని నా ఫోన్ నెంబర్ వేసిన తర్వాత 1440 గజాల భూమిని నాదే అని అనగానే వాళ్ళు ఆ భూమి కాగితాలు అవి తెమ్మని నన్ను బెదిరించి ఎన్నోసార్లు నన్ను చెప్పి బెదిరించడం జరిగింది. కటకంశెట్టి ప్రభాకర్, కౌముజు నెహ్రూ అతని కుమారుడు నిన్న స్టేషన్కి నాకంటే ముందరగా వెళ్ళి ఉన్నాడు. ఎందుకో తెలీదు, కానీ నేను వెళ్ళిన వెంటనే బయటకు వచ్చేసి అతను బయట నుంచి కారు వేసుకుని రౌండ్ చేసేవాడు. నిన్న నేను అదేవిధంగా మా పార్టీలో తెలియజేసి పార్టీ ఆఫీసు కూడా విజయవాడ చెప్పడం జరిగింది. కొంతమంది కొండా వినాయక్కి, నురుకుర్తి వెంకటేశ్వరరావు గారికి, దాస్ గారికి, పేరాబత్తుల రాజశేఖర్ గారికి, సప్పడి వెంకటేశ్వరరావు గారికి, మిగతా కార్యకర్తలందరికీ కూడా నేను పార్టీలో కార్యకర్తలకి, నాతో యాక్టివ్గా ఉండే కార్యకర్తలకి అందరికీ ఈ విషయం చెప్పగానే అందరూ కూడా మళ్ళా వెళ్ళాలని చెప్పారు. కానీ ఈరోజు నన్ను సర్పవరం పిఎస్ వారు ఈరోజు పిలిచారు. సాయంత్రం 4 గంటలకి నేను హాజరవుతానని కోరి